హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం మన శీల ప్రభుపాద లీలామృతం క్లాస్లోకి. సో శీల ప్రభుపాద లీలామృతంలో మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుపాద్ వారు లండన్లో ఉన్నారు, భక్తివేదాంత మేనర్లో. ఆయనకు ఒక లేఖ అందింది, భగవాన్ ప్రభు నుంచి ఇన్విటేషన్ వచ్చింది ప్యారిస్కి రమ్మని. సో ప్రభుపాద్ వారు ఇప్పుడు ప్యారిస్ వెళ్తున్నారు. సో ఆగస్టు 9, 1973 సో ప్యారిస్కి చేరుకున్నారు ప్రభుపాద్ వారు. ఆయన కోసం అనేసి అక్కడ మంచి రిసెప్షన్ అరేంజ్ చేశారనమాట. అక్కడ భక్తులు ఆఫీషియల్ సిటీ హాల్ రిసెప్షన్. అక్కడ మేయర్ కూడా ఉండే, ప్యారిస్ ఒక మేయర్ కూడా, ఇంకా ఆయన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా అక్కడ ఉండే. సో ప్రభుపాద్ వారు అక్కడ వాళ్ళతో అన్నారు ఇలా, ఒకవేళ మీరు గవర్నమెంట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు మీరందరూ ఒకవేళ మీరే ప్రజలకి భగవత్ చేతన, భగవంతుడి గురించి చేయకపోతే మరి ఇంకెవరు తెలియజేస్తారు? ఇది మీ బాధ్యత. ఒకవేళ మీరు ఇది నిర్వహించకపోతే మీరు మీ బాధ్యత నిర్వహించట్లేదు అని చెప్తారనమాట. సో ఇది వెంటనే న్యూస్ పేపర్ వాళ్ళు దాన్ని నెక్స్ట్ డే పబ్లిష్ చేసేసారనమాట. ఈ స్వామి ఇక్కడ నెపోలియన్ బోనాపార్టీ అంటే వీళ్ళని నిందించారు అని. సో తర్వాత భగవాన్ ప్రభు చెప్తున్నారు, మేము అప్పుడు కొత్త టెంపుల్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. 4U లేస్యూర్ ప్యారిస్ దగ్గర. అక్కడ మాకు రిసీవ్ చేసుకున్నాం మేము 48 ఇంచ్ రాధాకృష్ణ విగ్రహాల్ని. ప్రభుపాద్ వారు తర్వాత ప్రద్యుమ్నకి చెప్పారు మంత్రాలు చదవమనేసి. సో ఆయన మంత్రాలు చదువుతూ తర్వాత ప్రభుపాద్ వారు స్వయంగా విగ్రహాలపైన అభిషేకం చేస్తూ రకరకాల పదార్థాలు పోస్తూ ఉన్నారు. ఆయన్ని నేను అక్కడ కూర్చొని, అంటే ఆ దగ్గరే ప్రభుపాద్ వారి దగ్గరే నేను నించొని ఆయనకి అందించాను అన్ని వస్తువులు కూడా. ఆ విధంగా నేను అక్కడ ప్రభుపాద్ వారు చూసుకుంటూ ఆ సేవలో పాల్గొన్నాను. ఆ విధంగా ప్రభుపాద్ వారు ఈ విధంగా స్వయంగా తన చేతులతో ఆయన అన్ని సుగంధిత వస్తువులన్నింటినీ కూడా శ్రీమతి రాధారాణి ముఖం పైన రాస్తున్నారన్నమాట. సో ఆ విధంగా ప్రభుపాద్ వారు స్వయంగా తన చేతుల మీదుగా విగ్రహాల్ని ప్రతిష్ఠించారు ప్యారిస్లో. తర్వాత ప్రభుపాద్ వారు స్వయంగా ఆరతి కూడా చేశారు. భగవాన్ ప్రభు అన్నీ అందించారు, ఒక ఐటెం తర్వాత ఇంకొక ఐటెం ఆరతి చేయడానికి ప్రభుపాద్కి. సో ఆయన చెప్తున్నారు అనమాట. అలా ప్రభుపాద్ వారు విగ్రహాల్ని ప్రతిష్ఠించిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయారు పైన. సో అక్కడ దాని తర్వాత మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ప్రభుపాద్ వారిని అడిగాము, మీరు దయచేసి ఈ విగ్రహాలకు ఒక పేరు పెట్టండి అని. సో ప్రభుపాద్ వాళ్ళ వెనక్కి కూర్చున్న చైర్లో ఈ విగ్రహాల పేర్లు రాధా ప్యారిస్ ఈశ్వర్ అని చెప్పారు. దాని తర్వాత ఆయన అన్నారనమాట, ఎలాగైతే ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు, మరి ఇప్పుడేమో భారత్ నుంచి చాలామంది ఇంగ్లాండ్కి వెళ్ళేవారు ముందు చదువుల కోసం, పై చదువుల కోసం. అలాగే ప్యారిస్కి వెళ్ళేవారు ఇంద్రియ తృప్తి కోసం, సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం. అలా నవ్వుతూ ప్రభుపాద్ వారు అన్నారు నవ్వుకుంటూ, అలా ఇప్పుడు కృష్ణుడు కూడా ప్యారిస్లోకి వచ్చాడు కొంతమంది గోపికల కోసం అనేసి. ఎందుకంటే ఫ్రెంచ్ అమ్మాయిలందరూ కూడా చాలా అందంగా ఉంటారు అని విన్నాను నేను ఇక్కడ. అందుకనే ఇక్కడ రాధారాణి కూడా చాలా అందంగా ఉంది అని ప్రభుపాద్ వారు చెప్పి, ఎలాగైతే ప్యారిస్లో అమ్మాయిలాగా సో కృష్ణుడు కూడా అందుకే ఇక్కడ అందరికన్నా అందమైన గోపికను, అదే రాధారాణి కోసం అనేసి ఇక్కడికి వచ్చారు. సో ఆయన పేరు అందుకే ఇక్కడ ప్యారిస్ ఈశ్వర్ అని పేరు పెట్టారనమాట. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ప్రభుపాద్ వారు లండన్కి వెళ్ళిపోయారు ఆగస్టు 15న. వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి భారతదేశం నుంచి ఒక లెటర్ కూడా వచ్చిందనమాట. అక్కడ హైదరాబాద్లో ఇస్కాన్ యొక్క ల్యాండ్ని తీసుకొని ఏదో లీగల్ కాంప్లికేషన్ ఉంది అని ఒక ఈమెయిల్ వచ్చింది. ప్రభుపాద్ వెంటనే తన శిష్యుడైన మహాంస ప్రభుకు రాశారు, మళ్ళీ అక్కడ ఇంకొక అఫైర్, లీగల్ ప్రాబ్లం ఏదైతే బాంబేలో జరిగిందో ల్యాండ్ తీసుకొని అలాగ జరగకుండా జాగ్రత్తలు తీసుకోమనేసి ఆయనకి లెటర్ రాశారనమాట. అలాగే బృందావనం నుంచి కూడా ఆయనకు లెటర్ వచ్చింది. అక్కడ ఎలా ప్రోగ్రెస్ అయింది కన్స్ట్రక్షన్ గురించి విషయాలు, దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్రభుపాద్ వారు బృందావనానికి కూడా లెటర్ రిప్లై చేస్తున్నారు.
అని రాశారనమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వెంతో నిమగ్నమైపోయి ఈ బృందావనం మందిరాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నావు, ఇంకా నీ మొత్తం బుర్రంతా ఉపయోగిస్తున్నావు దీనికోసం. అందుకే నేను కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను, నీకు సరైన తెలివితేటలు ఇవ్వమనేసి, తద్వారా నువ్వు ఈ సేవను బాగా చేయగలవు అనేసి. అలాగే ప్రభుపాల్ వారు తన ఇంకొక శిష్యుడికి హవాయిలో రాశారనమాట. ఇలా క్షమాపణ కోరుతూ, అంటే నేను చాలా బిజీగా ఉండి నీకు వెంటనే నీ ఉత్తరానికి రిప్లై ఇవ్వలేకపోయాను, ఎందుకంటే ఈ జుహు ల్యాండ్ కేసులో బాంబేలో ఆ మిస్టర్ ఎన్ చేసిన ప్రాబ్లం కారణంగా అక్కడ బిజీ అయిపోయాను. ఇప్పుడు ఆయన చనిపోయాడు, కానీ చనిపోయిన తర్వాత కూడా ఎన్నో రకాల సమస్యల్ని సృష్టించి చనిపోయాడు అతను. కాబట్టి ఇంకా సమూలంగా సమస్యలన్నీ పరిష్కరించబడలేదు, కాకపోతే వెంటనే అన్నీ కూడా పరిష్కరించబడతాయని ఆశిస్తున్నాను అని ప్రభుపాల్ వారు రాశారు. తర్వాత తమిళ కృష్ణ గోస్వామి మహారాజ్కి బాంబేలో లేఖ రాస్తూ ప్రభుపాల్ వారు అన్నారు, అక్కడ ఉన్న సమస్యలన్నీ వింటూ, అంటే ఈ విధంగా ప్రభుపాల్ వారు ఆయనకి చెప్తున్నారనమాట. అక్కడ ఇప్పుడు భక్తులందరూ కూడా ల్యాండ్ మీద ఉంటున్నారు, నివసిస్తున్నారు, మళ్ళీ అక్కడ ఇలా కూల్చకుండా వాళ్ళకి వెంటనే అక్కడ ఒక టెంపుల్ అయితే కట్టారు, కానీ ఇప్పటివరకు ల్యాండ్ యొక్క సెటిల్మెంట్ పర్చేస్ అది ఫైనల్ సెటిల్మెంట్ అవ్వలేదు. ఇప్పుడు మిస్సెస్ ఎన్నేమో ఆ ల్యాండ్ అమ్మదలుచుకోలేదు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏముండాలి? మనమేమో ఆల్రెడీ ఒకసారి వాళ్ళు మన మందిరాన్ని ఆక్రమించుకోవడానికి కూల్చడానికి ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ క్రిమినల్ కేసు ఫైల్ చేసాం మనం. కాబట్టి ఇప్పుడు ఆమెమో మనకి ల్యాండ్ ఇవ్వనంటుంది. అలాగే మరి ఇప్పుడు ఆమె మనం తీసుకున్న డబ్బులు కూడా, మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఇంకా మనం చేసిన డ్యామేజ్, ఇంట్రెస్ట్ ఇది కూడా ఇవ్వాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు వచ్చి అటాక్ కూడా చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలి? ఈమె చాలా తలకాయ నొప్పి అయిపోయింది మనకి అనేసి ప్రభుపాల్ వారు లేఖ రాస్తారు తమిళ కృష్ణ మహారాజ్కి. అలాగే తన శిష్యులైన మాయాపూర్లో ఉన్న వాళ్ళకి కూడా రాశారు ప్రభుపాల్ వారు. మాయాపూర్ కన్స్ట్రక్షన్ నేను వచ్చేసరికల్లా కంప్లీట్ అయిపోవాలి. నేను ఇంకొకసారి వచ్చినప్పుడు అక్కడ టక్ 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 అని ఒక శబ్దం కూడా వినిపించదు, ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడు శబ్దం అవుతుంది కాబట్టి కంప్లీట్ అయిపోవాలి పని. అసలైతే నేను మాయాపూర్లోనే ఉంటాను అనుకున్నాను, కాకపోతే ఈ శబ్దాలు భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు దానికన్నా ముందే మీరు అంతా కంప్లీట్ చేసేయండి, లేకపోతే నేను రాను అని ప్రభుపాల్ వారు అనేసారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు తర్వాత ఇంకా అమెరికా నుంచి ఎన్నో వచ్చిన డజన్ల ఉత్తరాలకు కూడా జవాబులు ఇచ్చారు. ఇలా లండన్లో ఆ మేనర్ నుంచి ప్రభుపాల్ వారు విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల జవాబులు ఇస్తున్నారు. ఈ విధంగా చేసుకుంటూనే ఇంకా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. అమెరికాలో ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు భక్తులని, అది విని ప్రభుపాల్ వారు చాలా ఆనందం కలిగింది. దానికి సంబంధించి ఎన్నో రకాల ప్రశ్నలు వాళ్ళు అడిగారు. సో అది ప్రభుపాల్ మాత్రమే జవాబు ఇచ్చి దాన్ని సమాధానం చేయగలరు ప్రశ్నలకి. ఒక ప్రశ్న ఏంటంటే, మరి బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంత ముఖ్యమైనది అంటే, ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం అనేసి భక్తులు అంటే మన రెగ్యులర్ ధోతి కుర్తాయి వస్త్రాలు వదిలేసి మరి పాశ్చాత్య దేశపు వస్త్రాలు, వెస్ట్రన్ క్లోత్స్, ప్యాంటు షర్ట్ ఇలాంటివన్నీ వేసుకొని వెళ్ళొచ్చా అంటే పబ్లిక్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి పబ్లిక్లీ. సో ఇంకో ప్రశ్న ఏంటంటే, అలా వీధుల్లో నగర సంకీర్తన చేయడం ఇంపార్టెంటా బుక్ డిస్ట్రిబ్యూషన్ కన్నా, ఏది ఇంపార్టెంటు? అదొక ప్రశ్న. బస్సులు వ్యానుల్లో తిరుక్కుంటూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఎంత మటుకు అది చేయడం ఇంపార్టెంటు? అదొక ప్రశ్న. అలా వ్యానుల్లో విగ్రహాలని తీసుకొని ట్రావెల్ చేయొచ్చా చేయకూడదా? అదొక ప్రశ్న. ఈ విధంగా ప్రభుపాల్ వారు సమాధానం కోసమని వేచి ఉన్నారు భక్తులు, అలా ప్రశ్నలు రాశారు. ఆ విధంగా ప్రభుత్వాలు వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటే వాళ్ళు దాని ప్రకారం నడుచుకోవడానికి రెడీగా ఉన్నారు భక్తులు. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ మూమెంట్ చాలా పెద్దదైపోయింది, ఇంకా పెద్దదయ్యడానికి, ఇంకా పెద్దదవడానికి చాలా అవకాశం ఉంది. సో ఇస్కాన్లో ఇప్పుడు ప్రభుపాదులు వారు ఏది చెప్తే అదే ఫైనల్. ఆయన ఒక్క వాక్యం, ఆయన ఒక్క లెటరు, అది ఇప్పుడు శాసనం అన్నమాట. సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు, వచ్చే సంవత్సరాల వరకు అన్నిటికీ కూడా ఆయన ప్రభుపాల్ వారు ఈరోజు చేసుకునే డెసిషనే ఫైనల్. దాని ద్వారానే అన్నీ నడుస్తాయి. సో అందుకనే ప్రభుపాల్ వారు ఇప్పుడు మేనర్లో ఉన్నారు. ఆయన డైలీ
చేసే పనులు, ఆయన డైలీ రొటీన్ ఎలాగో ఉంటుంది కదా, పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మసాజ్ చేసుకోవడం, తర్వాత ప్రసాదం తీసుకోవడం, వచ్చిన గెస్ట్లందరినీ కలవడం, అలాగే దాంతోపాటు విశ్వవ్యాప్తంగా ఎంతోమంది లెటర్లు రాస్తున్నారు, వాటన్నిటికీ జవాబులు ఇవ్వడం, ఆ విధంగా అందరికీ కూడా ప్రోత్సహించడం, ఎంతోమందిని విశ్వవ్యాప్తంగా మాయకు అగెయిన్స్ట్గా పోరాడడానికి. సో ఈ విధంగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు ఇస్తున్నారు అనమాట. అచ్చా, మీరు వెస్ట్రన్ క్లోత్స్ అంటారంటే ప్యాంటు, షర్టు, టీషర్ట్ ఇవన్నీ వేసుకోవడానికి, మరి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి అంటే చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదని ప్రభుపాల్ వారు స్పష్టంగా చెప్పేస్తారు. ప్రతిసారి ధోతి కుర్తాలో వెళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలని ఏం లేదు. కాకపోతే మనం షికా ఇంకా తిలకం మాత్రం పెట్టుకోవాలి అని చెప్పారనమాట. ఎల్లప్పుడు మీరు కావాలంటే విగ్గు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, పర్వాలేదు. ఒకవేళ అలా విగ్గు పెట్టుకొని ప్రచారం చేస్తేనే ప్రచారం అవుతుంది అంటే సరే, పర్వాలేదు. కాకపోతే మన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఒక్కొక్కసారి ఇలా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం అనేసి మనం అలా కొంచెం వేషభూష మార్చుతామేమో, కానీ మన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు మాత్రం మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు పుస్తకాలు చేయగలిగితే మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, అది పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏం కాదు, ఎప్పటివరకు అయితే మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉందో అనేసి ప్రభుపాల్ వారు స్పష్టం చేశారన్నమాట, డౌట్స్ క్లియర్ చేశారు. ఈ విధంగా మరి ప్రభుపాల్ వారేమో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నారు. దానికి సంబంధించి ఇంకా ఎలాగంటే అలాగా చేయడం ముఖ్యమా, లేకపోతే ఇంకేమైనా దాంట్లో తెలుసుకోవాలందా అని ప్రభుపాల్ వారు అడిగితే, మెయిన్గా మనకి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో మెటీరియల్ మోటివేషన్ ఉండకూడదు, భౌతికంగా ఏమీ ఆశించకూడదు. ఇది ఓన్లీ కృష్ణ సేవ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా మీరు అడిగారు ప్రశ్న, సంకీర్తనం ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ అంటే ట్రావెలింగ్ చేసుకుంటూ ఈ విధంగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సంకీర్తన చేసుకోవడం చాలా మంచిది. ఇలా బుక్స్ అమ్మండి, చాలా అవసరం మనకి. దీని ద్వారా డబ్బులు కూడా మనకి వస్తాయి, ఎందుకంటే అది కూడా అవసరం ఇప్పుడు. అదే సరైన ప్రచారం, ఇలా పుస్తకాలని అమ్మడం. ఎందుకంటే పుస్తకాల కన్నా బాగా ఎవరు మాట్లాడగలరు? కనీసం ఎవరైతే పుస్తకం కొంటున్నారో వాళ్ళు కనీసం ఒకసారి చూస్తారు కదా దాన్ని. కాబట్టి అసలైన ప్రీచింగ్ అంటే పుస్తకాలు వితరణ చేయడమే. అందుకనే మీకు ఎలా చాకచక్యంతో పుస్తకాలు వితరణ చేయాలంటే ఆ ఎదుటివాడికి విరక్తి పుట్టకుండా ఉండాలి, ఆయనకు విసిగించకుండా ఎలా మనం పుస్తకాలని వితరణ చేయాలో ఇది నేర్చుకోవాలి. నువ్వు మూడు నిమిషాలు ఇచ్చే నీ యొక్క ప్రవచనం ద్వారా అది అంతగా ప్రభావం ఉండదు దానివల్ల ఏం లాభం ఉండదు. కానీ ఒకవేళ ఆయన ఒక పేజ్ చదివాడు, ఒక పుస్తకంలోంచి ఒక పేజ్ చదివాడు అనుకోండి, అప్పుడు ఆయన జీవితమే మారిపోవచ్చు. మనము ఎవరిని కూడా విసిగించకూడదు. సో అలాగనేసి మనము బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేసి ఒకవేళ బాగా అగ్రెసివ్గా ఏవో రకరకాల చేష్టలు చేసి ఒకవేళ విఫలమైపోతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతే అదేం లాభం లేదు మరి ఇంకా. ఎందుకంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ అవ్వకుండా అతను వెళ్ళిపోతే, బుక్ కొనుక్కోకుండా వెళ్ళిపోతే ఇంకా అది వేస్ట్ అయినట్టే. కానీ ఒకవేళ అతను పుస్తకాన్ని కొనుక్కుంటే అప్పుడు మన ప్రీచింగ్ సక్సెస్ఫుల్ అన్నట్టు. అదే మా గురు మహారాజు మాకు ఇచ్చే సర్టిఫికెట్. ఒకసారి బ్రహ్మచారి ఒక్క పైసా మ్యాగజైన్ అమ్మినా కానీ, ఒకవేళ అలా కొన్ని కాపీలు అమ్మినా కానీ, మ్యాగజైన్వి పుస్తకాలు కానీ కొన్ని అమ్మినా కానీ ప్రభుపాల్ గురు మహారాజ్ ఎంతో ఆనందపడేవారు. చాలా నువ్వు మంచోడివి, చాలా బాగా చేస్తున్నావు, చాలా మంచి ప్రచారం చేస్తున్నావు ప్రశంసించేవారు. సో కాబట్టి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం, వితరణ చేయడం అసలైన ప్రీచింగ్. ఒకవేళ నువ్వు ఇది సరిగ్గా చేయలేకపోతే అది నీ దోషం. కానీ మన ప్రీచింగ్ సక్సెస్ అయింది అంటే ఎన్ని పుస్తకాలు మనం వితరణ చేయగలుగుతున్నామో దాన్ని బట్టే చెప్పొచ్చు మన ప్రీచింగ్ ఎంత సక్సెస్ఫుల్ అయిందని.
ఏదైనా మనము సేల్ చేయాలి అంటే, అమ్మాలి అంటే ఎంతో అంత అడ్వర్టైజింగ్ చేయాలి. సో ఈ విధంగా అతను ఎంతో అంత డబ్బు భగవంతుడి సేవకి ఇస్తున్నాడు. ఇది అతనికి జరిగే భాగ్యం. తద్వారా అతనికి ఒక పుస్తకం లభిస్తుంది, ఆధ్యాత్మిక పుస్తకం, ఆధ్యాత్మిక జ్ఞానం ఆ పుస్తకం ద్వారా అతనికి లభిస్తుంది, ఆ అవకాశం లభిస్తుంది, చదివే అవకాశం. కానీ ఒకవేళ నువ్వు బాగా విసిగెత్తిచ్చావనుకో వ్యక్తిని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు, అతను విసిగి నీ యొక్క నస భరించలేక వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు అది నీ తెలివి తక్కువతనమే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ప్రభుపాదులు వారిలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉత్తరాల ద్వారా జవాబులు రాస్తున్నారు. ఇది చాలా అవసరం. అంటే ప్రభుపాదులు వారు ఇప్పుడు అక్కడ దగ్గర ఉండి వాళ్ళని మార్గదర్శనం చేయలేకపోతున్నారు కాబట్టి ఈ లెటర్ల మాధ్యమంతో ప్రభుపాదులు వారు మార్గదర్శనం చేస్తున్నారు తన శిష్యులకు విశ్వవ్యాప్తంగా. ఇది చాలా చాలా అవసరం అన్నమాట. దీని ద్వారానే ఈ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ఈ లెటర్ల మీదనే వాళ్ళ యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి, ఎలా నడుచుకోవాలి రేపు భక్తిలో అని. సో ఈ విధంగా అందుకని ప్రభుపాదులు వారు ప్రతిరోజు పొద్దున్నే అతని సెక్రటరీ చెప్పేవాడు, కొత్తగా లెటర్ రాగానే చదువుమని. అలా లెటర్ చదవగానే వెంటనే ఉత్తరం కూడా ఏం రాయాలో, రిప్లై ఏం రాయాలో ప్రభుపాదులు వారు అప్పుడే చెప్పేసేవారు, డిక్టేట్ చేసేసేవారు. ప్రభుపాదులు వారు ఎందుకంటే చెప్పేవారు అనమాట, నేను స్వయంగా అక్కడ ప్రత్యక్షంగా ఉండడం కన్నా వాపు గురువు దగ్గరగా మనం ఉండడం అంటే, ఫిజికల్గా దగ్గరగా ఉండడం అంటే వాపు సేవ. అలా దగ్గరగా ఉండి డైరెక్ట్గా గురుదేవుడికి సేవ చేయడం, గురు మహారాజ్కి. సో వాణి సేవ అంటే గురు మహారాజ్ యొక్క ఆదేశాలని, ఆయన బోధనల్ని విని దాన్ని అనుసరించి చెల్లడం. సో ప్రభుపాదులు వారు చాలాసార్లు చెప్పారు, ఇలా వాణి అనేది భగవంతుడు, గురు మహారాజ్ యొక్క వాణి సేవ అనేది ఆయన ఆదేశాలని పాటించడం అనేది చాలా ముఖ్యం. సో ఈ విధంగా ప్రభుపాదులు వారు తన యొక్క ఈ ఉత్తరాల మాధ్యంతో కృష్ణ భక్తిని ఆయన తన శిష్యులకి ఇలా పంచేవాడు, మార్గదర్శనం చేసేవారు. అమెరికాలో ఇప్పుడు ప్రభుపాదులు వారు ఈ విధంగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ మాధ్యంతోనే ప్రీచింగ్ చేస్తున్నారు అక్కడ. ఇండియాలోనేమో ముఖ్యంగా మందిరాలు నిర్మించడం ద్వారా ప్రీచింగ్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఆయనకు రెండు ఒకటే, రెండు సమానమే. సో ఇవన్నీ చేస్తున్నా కానీ ఆయన ఎప్పుడు కూడా తన్ని తాను చెప్పుకునేది ఏంటంటే, నేను నా గురు మహారాజ్ యొక్క సేవకుడిని, దాసుడిని మాత్రమే. ఈ విధంగా ప్రభుపాదులు వారు అక్కడ మేనర్లో, అక్కడ లాన్లో కూర్చొనే ఉన్నాడు ప్రశాంతంగా, లేకపోతే ఒక చిన్న పిల్లలతో మాట్లాడుతున్నారు, లేకపోతే తన యొక్క శిష్యుడికి మార్గదర్శనం చేస్తున్నాడు. ఎలా నువ్వు వెళ్ళి అక్కడ బుక్స్ వందల కొద్ది వేల కొద్ది పుస్తకాలని బద్ధజీవులకి అందజేయి, ఎలాగైతే బాంబ్స్ డ్రాప్ చేయాలో అలా డ్రాప్ చేయను. సో ఆ విధంగా ప్రభుపాదులు వారు ఒక్కొక్కసారి శ్రీమద్ భాగవతం యొక్క అనువాదం, తాత్పర్యాలు రాస్తూ అందులో నిమగ్నం అయిపోయారు. అప్పుడప్పుడు ఆ బాంబేలో ఉన్న ల్యాండ్ మిస్టర్ ఎన్ ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఏవేవో చేస్తున్నా అవన్నీ కూడా తన గురు మహారాజు యొక్క సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. సో ఈ విధంగా శ్రీల ప్రభుపాదులు వారు సడన్గా బాంబే నుంచి ఒక ఎమర్జెన్సీ కాలు వచ్చిందనమాట. గిరిరాజ్ మహారాజు ఆయన అంటున్నారనమాట, మీరు తొందరగా వచ్చి ఈ యొక్క మిసెస్ ఎన్తో మాట్లాడి ఈ ఫైనల్ సెటిల్మెంట్ చేసేయండి, దానికి మీరే రావాలి, అప్పుడే ఈ జూహు ల్యాండ్ పర్చేస్ అంతా సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే గిరిరాజ్ మహారాజ్ ఒక లాయర్తో కూడా కన్సల్ట్ చేశారంట, మిస్టర్ భకీల్. ఆయన కూడా అదే అనుకున్నాడు, ప్రభుపాదులు వారు వస్తేనే ఇది ఫైనల్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఇంకొక ఇస్కాన్ లాయర్ మిస్టర్ చండావాల్ ఆయన కూడా అన్నాడు అదే, ప్రభుపాద్ మీరు తప్పకుండా వెంటనే రావాలి బాంబేకి, అప్పుడే ఇది ఫైనల్ సెటిల్మెంట్ జరుగుతుంది. సో అందుకనే గిరిరాజ్ మహారాజ్ ఫోన్ చేశారు ప్రభుపాదులు వారికి, తొందరగా వచ్చి సెటిల్ చేయండి మ్యాటర్ని అనేసి. సరే అని ప్రభుపాదులు వారు అంగీకరించారు. ఇంకొక వారం అయితే జన్మాష్టమి. సో దాని తర్వాత ప్రభుపాద్ అనుకున్నారు, నేను బాంబే వెళ్ళిపోతాను జన్మాష్టమి తర్వాత. సో ఆగస్టు 21 ఎం రస్గోత్రా ఆయన ఇండియన్ అంబాసిడర్ అనమాట, ఇంగ్లాండ్కి వచ్చారు, ఇంగ్లాండ్కి. సో ఇంగ్లాండ్లో ఉంటారు ఆయన. జన్మాష్టమి రోజు, కృష్ణ జన్మాష్టమి రోజు ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. అంతేకాకుండా అక్కడ ప్రభుపాదులు వారిని కూడా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన యొక్క ప్రశంసని
ప్రశంసిస్తూ అందరికీ ఆయన చేసిన గొప్ప కార్యం గురించి వర్ణించారనమాట. ప్రభుపాద్ తర్వాత ఈ కృష్ణుడి యొక్క జన్మదిన సందర్భంగా కృష్ణుడు ఎలా జన్మించాడు, ఈ యొక్క జగత్తులో ఎన్నో సమస్యలున్న జగత్తులో శాంతిని ప్రచారం చేయడానికి, ఆయన కృష్ణుడి ద్వారానే శాంతి అనేది ఎవరికైనా లభిస్తుందని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాడు. ముఖ్యంగా భారతదేశంలో ఆయన అన్నాడు ఈ విధంగా. సో మనకి ఇప్పుడు భగవంతుని అర్థం చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, ఆయన మనము స్వీకరించట్లేదు. సో మరి మన రోగానికి మరి ఔషధం ఎక్కడుంది? మరి ఇంకా మనము శాంతి కావాలి అని వెతుకుతున్నాము. కానీ శాంతి ఎలా దొరుకుతుందో దాన్ని మాత్రం మనం పద్ధతిని కానీ మార్గాన్ని కానీ మనము స్వీకరించడానికి రెడీగా లేము. ఇది మన రోగం, ఇది మన వ్యాధి. సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్, సో ఈ కృష్ణ భావనామృతం ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ మన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఈ కృష్ణ భక్తిని, కృష్ణ చైతన్యను జాగృతం చేయడానికే దీని యొక్క ముఖ్యమైన కర్తవ్యం. లేకపోతే ఇది అందరిలో ఉంది కాబట్టి, జాగృతం అవుతుంది కాబట్టి, అమెరికాలో యూరోపియన్లో ఇంతమంది మీ దేశపు వాళ్ళు కూడా, మీ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కృష్ణుడి గురించి వినని వాళ్ళు కూడా ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి కృష్ణుడిని జపిస్తున్నారు. కృష్ణ కాన్షియస్నెస్ ఇంత సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ చైతన్యం అనేది అందరి హృదయాల్లో దాగి ఉంది. సో ప్రభుపాల్ ద్వారా దాని తర్వాత బ్రహ్మ సంహిత నుంచి బ్రహ్మ ప్రేయర్స్, బ్రహ్మ సంహిత ప్రార్థనలు పాడారు. దాని ద్వారా కృష్ణుడి యొక్క లోకాన్ని గురించి వర్ణించారు. ఇలా కృష్ణుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పారు. ఒకవేళ నువ్వు భక్తుడు అయితే అప్పుడు కృష్ణుడిని నువ్వు చేరుకోగలవు, కృష్ణుడిని పొందగలవు అని చెప్పారు. అలా కృష్ణుడిని నువ్వు పొందాలనుకుంటే నువ్వు కొంచెం కోరిక ఉండి ఒక్క అడుగు వేస్తే కృష్ణుడిని పట్ల 10 అడుగులు వేస్తాడు నిన్ను తీసుకెళ్ళడానికి అని ప్రభుపాల్ వారు వర్ణించారన్నమాట. అందుకనే మనము కృష్ణుడిని స్వాగతం పలకాలి. ఈ యొక్క మందిరంలో ఈ విగ్రహ రూపంలో మనం కృష్ణుడిని ఇక్కడ పూజిస్తున్నాము. ఆయనే పరమేశ్వరుడు, భగవంతుడు. ఆయన మన సేవని స్వీకరించడం కోసము ఆయన ఈ విగ్రహ రూపంలో మన ముందుకు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదో రాతి బొమ్మ, ఏదో రాయి అనుకోకండి. మూర్ఖులు అలా అంటారు, ఇదొక రాయి, బండరాయి అని. కాకపోతే మేము ఇక్కడ కృష్ణుడు స్వయంగా నించొని ఉన్నాడని, మేము కృష్ణుడిని స్వయంగా ఇక్కడ పూజిస్తున్నాము. సో ఈ విధంగా ఈ రూపంలో కృష్ణుడు మనకు వచ్చాడు, మన ముందుకు వచ్చాడు. ఎందుకంటే మనం కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని కానీ విశ్వరూపాన్ని కానీ మనం చూడలేం కనుక మన కోసం 24 గంటలు మనం కృష్ణుడి సేవ ఎలా చేసుకోవచ్చో ఆ అవకాశాన్ని ఇవ్వడానికి కృష్ణుడు మనకి ఇలా విగ్రహం రూపంలో వచ్చారు. అందుకనే 24 గంటలు కృష్ణుడికి సేవ చేసుకోవడం కోసమనే ఈ విగ్రహాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించాము అని ప్రభుపాదుల వారు ఈ విధంగా చెప్పారనమాట. ఇంకా తర్వాత అక్కడ నుంచి జన్మాష్టమి తర్వాత ప్రభుపాదుల వారు బాంబే వెళ్ళారు. బాంబే సెప్టెంబర్ 15, 1973. అక్కడికి రాగానే శిల ప్రభుపాద వారు మిసెస్ ఎన్ యొక్క లాయర్లను కలిశారు. ఇంకా వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ అన్ని విన్నారు. ఆయన విన్న తర్వాత ఆయనకు కొంచెం ఆశాజనకంగా కనిపించింది పరిస్థితి. కానీ ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ అవ్వలేదు. మిస్సెస్ ఎన్ ఏమైందంటే ఇప్పుడు అందరూ పబ్లిక్ ఒపీనియన్ విని, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా అంటే బాంబేలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె చేసిన ఈ దుష్టచర్యని, అంటే ఒక మందిరాన్ని ధ్వంసం చేయాలనే కార్యమైతే చేసిందో దాని కారణంగా బాంబేలో ప్రముఖులందరూ కూడా ఆమెను ఖండించారు. ఇస్కాన్, హరే కృష్ణ మన డివోటీస్ని అందరినీ కూడా ప్రశంసించారు ప్రభుపాద్ని. తద్వారా అందరూ ప్రభుపాద్ సపోర్ట్లో ఉన్నారని ఆమెకు అర్థమై కొంచెం మనస్సు మార్చుకుందనమాట. సో ఆ విధంగా అందుకని ప్రభుపాద్ వారు ఒకవేళ 12 లక్షల రూపాయలు మొత్తం ల్యాండ్కి సంబంధించిన అమౌంట్ ఒక్క పేమెంట్, సింగిల్ పేమెంట్లో కనుక ఇచ్చేస్తే తన లాయర్ ద్వారా చెప్పించిందనమాట, నాకు ఓకే, నేను ల్యాండ్ ఇచ్చేస్తాను. సో ప్రభుపాద్ వారు వెంటనే అంగీకరించేశారు. కాకపోతే ఈ మిస్సెస్ ఎన్ నిజంగా సీరియస్గా చెప్తుందా, మళ్ళీ మాట మారుస్తుందా, అదొక్కటే ప్రభుపాద్ వారి యొక్క బెంగ, వేరే ఏం లేదు. మేము కరెక్ట్ చేసి అరేంజ్ చేసి డబ్బులు ఇచ్చేస్తాం, కాకపోతే అది ప్రాబ్లం. సో మిస్టర్ అస్నాని అనే ఒక బాంబే లాయరు, ఇంకా ఆయన ఇస్కాన్ లైఫ్ మెంబర్ కూడా
ఆయన టచ్లో ఉన్నారన్నమాట మిస్సెస్ ఎన్తో. నిజంగా ఆమె సీరియస్ అయినా ఫైనల్ చేసేద్దామా అని ఆమెతో ఒకసారి మళ్ళీ మీటింగ్ డైరెక్ట్గా, ఎందుకంటే లాయర్ల ద్వారా చెప్పించింది కదా ప్రభుపాద్కి, ఆమె డైరెక్ట్గా ఒకసారి మీట్ అయ్యి ప్రభుపాద్ వారికి అదే ఏదో చెప్పేస్తే గట్టిగా మనం ఫైనల్ చేసుకోవచ్చని ట్రై చేస్తున్నాడు మిస్టర్ అస్నాని. అక్కడ ఆమె తరఫునున్న లాయర్లు కూడా అంగీకరించారు, కరెక్టే ప్రభుపాద్ వారు చెప్పింది, ఆమెతో ఒకసారి ఫైనల్గా కూర్చొని మాట్లాడి ఫైనల్ చేస్తే బెస్ట్ అని. అలా ఎన్నిసార్లు ప్రభుపాద్ వారు ఆమెని కలుద్దామని ప్రయత్నించిన మిస్సెస్ ఎన్ని ఆ బాంబేలో ఉన్నన్ని వారాలు ఒక్కసారి కూడా కుదరలేదు. ఒకసారి మిస్టర్ అస్నాని ఆ మిస్సెస్ ఎన్ తీసుకొద్దామనేసి కలవడానికి ప్రభుపాద్ వారి ద్వారా అని వెళ్తే ఒకసారి ఒంట్లో బాగాలేదని, ఒకసారి అది లేదని, ఒకసారి ఈ కారణమని ఆ కారణమని ఏదో ఒక కారణం ద్వారా రేపు వస్తాను మాపొస్తానని అలాగా దాన్ని సాగదీస్తూ వచ్చిందనమాట. తద్వారా ప్రభుపాద్ వారికి ఇంకా ఈ విసుగొచ్చేసింది, ఏంది అసలు ఈమె కలుస్తా అంటది కలవదు, అసలు ఫైనల్ సెటిల్మెంట్ చేద్దామంటది చేయదు, ఏంటి ఈమె అని. ఇంకా ఫైనల్లీ ఆయన అనుకున్నాడు, మిస్టర్ అస్నాని పిలిచి సెక్రటరీల ద్వారా ప్రభుపాద్ వారు మిస్టర్ అస్నానికి చెప్పారు, నువ్వు చాలా బాగా ప్రయత్నిస్తున్నావు, చాలా మంచిదే, కాకపోతే ఇప్పుడు ఇంకొక లాయర్కి ఇస్తాం ఈ కేసు హ్యాండిల్ చేయడానికి అని. సో ఇంకా అస్నానికి బాగా అరే ప్రభుపాద్ వారికి చాలా సేవ్ చేయలేకపోతున్నాను అనేసి నాకు ఒక 48 గంటల సమయం ఇవ్వండి, నేను 48 గంటల్లో ఈ కేసుని క్లోజ్ చేస్తాను డీల్ని అంటే మిస్సెస్ ఎన్ అప్పుడు ఆమె ఇంట్లోనే ఉంది. ఇంకా ఆమె ఇప్పుడు ఒంట్లో గురించి అంత బాగానే అయిపోయింది. దాని తర్వాత అప్పుడు మిస్టర్ అస్నాని ఇంటికి వెళ్ళాడు. మాతాజీ అని ఆమెను బాగా బతిమిలాడాడు, మా గురు మహారాజు రేపు వెళ్ళిపోతున్నారు, మీరు గనక ఈరోజు రాత్రికి రాకపోతే ఈ యొక్క ల్యాండ్ తీసుకొని ఏదైతే సమస్య ఉందో అది మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు కొనసాగుతుంది, సాల్వ్ అవ్వదు, సెటిల్ అవ్వదు అని ఆయన ప్రాధేయపడితే ఇంకా ఫైనల్గా మిస్సెస్ ఎన్ అంగీకరించింది. సరే అనేసి ఆమెకు రాత్రి 9ంటికి వచ్చింది. ఎక్కడికి ప్రభుపాద్ వారు అప్పుడు మిస్టర్ భోగిలాల్ పటేల్ వాళ్ళ ఇంట్లో ఒక హౌస్ ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట. కీర్తన భాగవతం పైన లెక్చర్ ఇస్తున్నారు, అది రూఫ్ టాప్లో మిద్దె పైన. సో ఆ విధంగా ఆయన అక్కడ ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే ప్రభుపాద్ వారు విన్నారో ఇలా మిస్సెస్ ఎన్ వచ్చింది కింద వెయిట్ చేస్తుంది రూమ్లో అని, వెంటనే ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని సరే నేను వెళ్ళి కలిసేసి వస్తాను ఒకసారి అనేసి వెళ్ళింది కిందికి. ప్రభుపాద్ వారు కిందికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడారు ప్రభుపాద్ వారు ఆమెతో. మాట్లాడిన తర్వాత ప్రభుపాద్ వాళ్ళు మాట అన్నారు, నేను పైన లెక్చర్ ఇస్తున్నాను అది కంప్లీట్ చేస్తాను అనేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయారు. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రాము కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు ప్రభుపాద్ వారు రూమ్కి కింద. అప్పటి వరకు మిస్సెస్ అని అలాగే వెయిట్ చేస్తూ ఉంది ప్రభుపాద్ వారి కోసం. ఇక ప్రభుపాద్ వారు తిరిగి రాగానే రూమ్లోకి ఆయన కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూ నన్ను క్షమించండి, నేను ఏదైతే చేశానో దానికి నన్ను క్షమించండి అని ఏడవడం మొదలుపెట్టిందనమాట. సో నన్ను దయచేసి క్షమించండి అంటే ప్రభుపాద్ వారు అన్నారు, అంటే ప్రభుపాద్ వారికి అన్నదనమాట, మీరు ఏది చెప్తే నేను అదే చేస్తా, నన్ను మాత్రం క్షమించేయండి అని ఆమె కోరుకుంటుందన్నమాట. సో ప్రభుపాద్ వారి ఇంకా దయతో ఆమె పట్ల చూసి ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని, చూడు నువ్వు నాకు కూతురు వంటి దానివి, నువ్వేం బెంగపడకు, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకేం కావాలో నీ జీవితకాలంలో అవన్నీ నేను అరేంజ్ చేస్తాను. ఇంకా మీరు ఏదైతే అన్నారు మీకు 12 లక్షలు కావాలన్నావు కదా, నేను 12 లక్షలే కాదు ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తాను, ఎందుకంటే నేను కొంచెం డిలే జరిగింది కనుక నువ్వేం కంగారు పడకు, నేను అన్ని డబ్బులు ఇచ్చేస్తాను నీకు అని ప్రభుపాద్ వారు అదే అన్నమాట ప్రకారం ఇచ్చేస్తా అన్నారు ఆమెకు కావాల్సినట్టుగా. సో ప్రభుపాద్ వారు ఇంకా మిస్సెస్ ఎన్ ఇద్దరు కలిసి సరే నవంబర్ 1వ తారీఖు ఇంకా ఫైనల్ సైన్ చేసేసి అగ్రిమెంట్ సైన్ చేసి ఆమె ఇచ్చేయడానికి రెడీ అయిపోయిందనమాట. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇస్కాన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి. ఆ మీటింగ్ తర్వాత ఇంకా ప్రభుపాద్ వారు ఆ మీటింగ్ తర్వాత భోగిలాల్ పటేల్ నుంచి తన మిస్టర్ సేఠి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ ల్యాండ్ తీసుకొని. అది C.Dot కంపెనీ అని ఇంకోటి ఉంది, వాళ్ళు కూడా కేసెస్ పెట్టారు, ఈ ల్యాండ్ మీద కేసు నడుస్తుంది, వాళ్ళని ఒప్పించి ఆ కేసుని విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళు అంగీకరించే విధంగా చేసిస్తారు ప్రభుపాద్ వారు. దాని తర్వాత ఆయన మిస్టర్ CM ఖాటవ్ ఆయన దగ్గరికి వెళ్ళేసి
ఆ హరే కృష్ణ ల్యాండ్ పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ వెళ్ళాక చిన్న సింపుల్ కాటేజ్, సమ్మర్ కాటేజ్, అక్కడ సింపుల్ స్ట్రక్చర్ అనమాట, బంబూ హౌస్ చేసి చటాయి వాల్స్, అక్కడ సింపుల్ ఇంట్లో అక్కడ ఉంటారన్నమాట ప్రభుపాల్ వారు. ఇంకా అక్కడి నుంచే అక్కడికి వెళ్ళి దాని తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, డౌన్ టౌన్లో ఉంటుంది. కానీ మిస్టర్ అస్నాని ఆ రిజిస్ట్రార్నే ప్రభుపాల్ వారి దగ్గరికి తీసుకొచ్చేస్తారు. పొద్దున 6:30కి సాయంత్రం 6:30కి ప్రభుపాల్ వారు కూర్చొని ఉన్నారు ఆ చిన్న గదిలో. మిస్సెస్ ఎన్ తన లాయర్లను తీసుకొని లాయర్లను తీసుకొని వచ్చింది. మిస్టర్ అస్నాని రిజిస్ట్రార్ని తీసుకొని వచ్చాడు. ఇంకా మిస్టర్ అండ్ మిస్సెస్ సేఠి ఆ ఇంటి వాళ్ళు ఓనర్లు ఉన్నారు. ఇంకా ఒక 8 మంది భక్తులు. ఇలా మొత్తం కలిపి ఆ రూమ్ అంతా కూడా నిండిపోయారు అందరు జనాలతో. ఆ రూమ్ అంతా కూడా ఇప్పుడు బాగా ఉక్కబోస్తుంది అనమాట. ఇంకా మిస్సెస్ ఎన్ అక్కడ కూర్చుంది, ప్రభుపాద్ దగ్గరే కూర్చుంది. అక్కడే రిజిస్ట్రార్ కూడా కూర్చొని అన్ని పేపర్స్ అన్నీ రెడీ చేశారు. దాని తర్వాత ప్రభుపాద్ అక్కడే కూర్చొని సీరియస్గా చూస్తున్నారు. రూమ్ అంతా సైలెంట్గా ఉంది. పేపర్ల శబ్దం తప్ప ఇంకేం వినిపించట్లేదు. పేపర్ల శబ్దం, పెన్నుతో రాయడం తప్ప. సో ఫైనల్గా రెడీ చేసేసారు పేపర్స్. ఒక 20 నిమిషాల్లో అంత పేపర్స్ రెడీ అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు మొత్తం డబ్బులు ఆ మిస్సెస్ ఎన్కి ఇచ్చేశారు. అప్పుడు వెంటనే ఆమె సంతకం పెట్టేసింది పేపర్ల మీద. ఆ క్షణంలో ఆ భూమి అంతా, బాంబేలో జుహు ల్యాండ్ అంతా కూడా ఇసుకొందైపోయింది. సో గిరిరాజ్ మహారాజ్ అప్పుడు ఆ రూమ్లో ఉన్నారు, ఆయన చెప్తున్నారనమాట ఈ విధంగా. ఇంకా రూమ్ అంతా కూడా హమ్మయ్యా, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ముహూర్తం, ఈ గడియ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు అదేదో 2 పెద్ద దేశాల యొక్క పెద్ద పెద్ద శక్తులు వచ్చి ఒక దగ్గర ఒక మీటింగ్ చేసి సైన్ ట్రీట్ చేస్తున్నట్టు ఉంది. సో మిస్సెస్ ఎన్ ఆ డాక్యుమెంట్ సైన్ చేసేసింది. అందరూ సైలెంట్గా చూశారు. దాని తర్వాత ఆమె ఏడవడం కూడా మొదలుపెట్టింది అనమాట. సో అప్పుడు తమల కృష్ణ మహారాజ్ అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు మిస్సెస్ ఎన్ చెప్పింది, ఈరోజు పొద్దునే మిస్టర్ మటర్ ఆయన నా దగ్గరకు వచ్చేసి ఈ ల్యాండ్ కొనడానికి మనం ఎంత డబ్బులు ఇస్తున్నామో, మనం ఎన్ని లక్షలు ఇస్తున్నామో దానికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు. సో అప్పుడు మాకు అర్థమైంది, అంటే ఆమె అయినా కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చేసింది ల్యాండ్ అంటే, సైన్ చేసేసింది ఎందుకంటే ఆమెకు అర్థమైంది ఇన్ని రోజుల నుంచి ఆమె చేసిన అత్యాచారాలు, మోసాలు అన్నీ ఆమె గుర్తుకొచ్చి ఏడుస్తుంది. దాని కారణంగానే కదా తన భర్త కూడా చనిపోయాడు. సో ఎన్నో విషయాలు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తుందని ఆ విషయాన్ని అర్థమైంది అందరికీ. సో ఈ విధంగా ఫైనల్లీ ప్రభుపాల్ వారికి, తన శిష్యులందరికీ, వెల్విషర్స్ అందరికీ కూడా ఎన్నో నెలల నుంచి పడ్డ శ్రమ ఈరోజు ఫలించింది, కళ నెరవేరింది. సో ఇప్పుడు అందరికీ ఆనందంగా ఉందన్నమాట. సో శిల ప్రభుపాల్ వారు ఇంకా డివోటీస్ చెప్పారనమాట, మీరు వెళ్ళి న్యూస్ పేపర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హాల్లోకి ఇన్వైట్ చేసి, ఆయన రూమ్ బయట ఉన్న హాల్లోకి ఇన్వైట్ చేసి అందరికీ ఫీస్ట్ ప్రసాదం అరేంజ్ చేశారనమాట. సో 2 మ్యాట్స్లో 2 లైన్స్లో వేశారు. డివోటీస్ అందరు కూర్చున్నారు ప్లేట్స్ తీసుకొని అందరూ తన ముందు. అప్పుడు డివోటీస్, మిగతా డివోటీస్, అక్కడ వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా సర్వింగ్ చేశారు. సో అలా ప్రభుపాల్ వారు దగ్గరుండి స్టార్ట్ చేయమన్నారు సర్వింగు. ఆ విధంగా ప్రభుపాల్ వారు స్వయంగా చూశారనమాట, బాగా సర్వింగ్ జరిగి భక్తులందరూ, వచ్చిన గెస్టులందరూ కూడా బాగా ప్రసాదం తీసుకోవాలని. రైస్, దాల్, ఇంకా రకరకాల పకోడాలు, అంటే పొటాటో, కాలీఫ్లవర్, బ్రింజాలు అన్నీ, మళ్ళీ పొటాటో సబ్జీ, కాలీఫ్లవర్ సబ్జీ, ఇంకా పెప్పర్స్, పాపడ్, బర్ఫీ, లడ్డూలు, చంచం స్వీటు, ఇంకా ఖీర్, వర్మిసెల్లి ఖీర్, హల్వా, ఇంకా నిమ్మకాయ జ్యూసు. ఈ విధంగా ఒక ఆనందమైన ఒక ఉత్సవమే జరిగింది. సో మిస్సెస్ వరియర్ అక్కడ హరే కృష్ణ ల్యాండ్లోనే రెంట్కు ఉంటారు ఒకరు. సో ఆమె చెప్తుందన్నమాట, భక్తులందరూ కూడా అప్పుడు జై జై అని మొదలుపెట్టారు. అలా సైన్ పెట్టగానే ఇంకా అందరు ఎంతో ఆనందంతో పొంగిపోయారు. తర్వాత ప్రభుపాల్ వారు బాంబే ప్రాజెక్ట్కి సంబంధించి ఒక లెక్చర్ కూడా ఇచ్చారు అప్పుడే. సో అప్పుడు ఒక ఐడియా ఇచ్చారు, ఎలా ఉంటుంది ఇక్కడ మందిరం, మొత్తం మార్బుల్తో ఉంటుంది, ప్రతి చిన్నది కూడా మార్బుల్తోనే కడతాం ఇక్కడ.
అది ఎలా సంభవం అంటే ప్రభుపాల్ వారు అన్నారు, సంభవం అది, ఇలా జరుగుతుంది, ఇలా జరగవచ్చు అని ప్రభుపాల్ వారు ఎలాగైతే వర్ణిస్తూ ఉన్నారో అందరూ థ్రిల్ అయిపోయారనమాట. ఇప్పుడు ఎలాగైతే ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి, అలాంటి ఒక అద్భుతం ఇక్కడ బాంబేలో మందిరం అవుతుంది అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఇది అందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ మందిరాన్ని చూడడానికి బాంబేలో వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఇది బాంబేలో ఒక ల్యాండ్ మార్క్ మారిపోతుంది. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు తన దివ్య దృష్టితో చూసి ఎలా ఉంటుంది భవిష్యత్తులో మందిరం ఎలా అవుతుంది అనే విషయాన్ని వర్ణిస్తూ పోయారనమాట. ఎంతో అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని అందరికి అర్థమైందనమాట. ఆ విధంగా అందరు ఫీస్ట్ ప్రసాదం తీసుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ప్రభుపాల్ వారు కూడా తన రూమ్కి వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళిన తర్వాత వెనకాల లీన్ అయ్యి తన సీట్లో మంచి యుద్ధం జరిగింది, ఇట్ వాజ్ ఎ గుడ్ ఫైట్ అని ప్రభుపాల్ వారు అంటారు. సో ఆ విధంగా దాని తర్వాత ఈ స్టోరీ ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, కోట్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే ఏ సమస్యలు లేవు భక్తుడికి, అంటే ఇప్పుడు అన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. బాంబేలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అన్నీ తొలగిపోయాయి. సో భక్తుడికి ఏ సమస్యలు ఉండవు ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో అని. ఇప్పుడు మనము బాంబేలో 18 నుంచి 20 lakhs ఖర్చు చేసాము ఈ ల్యాండ్ కోసమని. తో యూరోప్లో టూర్కి వెళ్ళినప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు అక్కడ, కానీ ఈ ల్యాండ్ యొక్క వర్త్ 50 లక్షలు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట. అప్పుడు అందరికీ ఆహ్వానించారు ప్రభుపాల్ వారు, మీరు అక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది, ఎంతో మంచి ప్లేస్ అది, చాలా మంచి, అదొక మంచి గార్డెను, మంచి ప్యారడైజు, అక్కడ ఒక 6 బిల్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో కాబట్టి ఎన్నో సమస్యలు ఉంటాయంటారు కానీ ఒకసారి భక్తిలోకి వస్తే ఏ సమస్యలు ఉండవు అని. కరెక్టే, ల్యాండ్ అయితే మంచిదే, మంచి ల్యాండే దొరికింది, కానీ ప్రభుపాల్ ద్వారా లైక్ ఏం సమస్యలు లేవని ఎలా అంటారు? ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాతే కదా ఈ ల్యాండ్ దొరికింది. సో ఇప్పుడు ఏం సమస్యలు లేవంటే ప్రభుపాల్ వారి అర్థం ఏంటంటే, ఎన్ని సమస్యలున్నా భగవంతుడు ఆ సమస్యలన్నింటినీ తొలగించేసి ఇలా భక్తుల కోసం అన్ని సదుపాయాలని అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఎలాగైతే అరేంజ్ చేస్తారు, ఎలాగైతే ఇక్కడ ఏమాత్రం డబ్బు లేదు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా అయితే చాలా కష్టం కలెక్ట్ చేయడం, కానీ ఇక్కడ అది ఆ కలెక్షన్ డబ్బులు వచ్చేసాయి, శత్రువు అందరూ వెళ్ళిపోయారు, అన్ని సమస్యలు తీరిపోయాయి. సో ఈ విధంగా, ఎందుకంటే ప్రభుపాద్ దగ్గర ఏమి అంత డబ్బులు సంపాదించుకునే మెషిన్ ఏం లేదు అక్కడ. అంతేకాకుండా ఆయనకి పొలిటికల్గా కూడా అంత పెద్ద సపోర్ట్ కానీ లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏం లేదు. మిస్సెస్ ఎన్కి ఇంకా అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. సో అయినా కానీ కృష్ణుడికి శరణాగతి ఉండడం కారణంగా అన్ని సమస్యల్ని ఎదుర్కోగలిగాడు ప్రభుపాద్. సో ఇలా అభక్తులు ఎన్నో సమస్యలు సృష్టిస్తారు. వాళ్ళు భగవంతుడిని నమ్మరు, కానీ ఎవరైతే భక్తి యోగలో ఉన్నారో ప్రభుపాద్ వారు అన్నారు, వాళ్ళు అర్థం చేసుకోగలరు అన్ని సమస్యలు తీరిపోతాయి అని. అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు ప్రాక్టికల్గా అని ప్రభుపాద్ వారు అంటారు. కానీ మనం మాత్రం సహించాలి. ఇలా అభక్తులు సమస్యల్ని సృష్టించినప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ని అవి సహించాల్సి వస్తుంది మనకి. ఇక్కడ కూడా మేము ఈ ల్యాండ్ కోసం 2 ఏళ్ల నుంచి సహించాము. సో ఇది బాంబే కానీ ఇంకెక్కడైనా కానీ ప్రభుపాద్ వారు ఈ విధంగానే తన శిష్యులందరికీ సహాయం చేసేవారు, అంటే మార్గదర్శనం చేసేవారు, ఆ దగ్గరుండి చూసుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి చాలామందికి తెలీదు ఇలా శత్రువులు, ఇలాంటి పాలిటీషియన్స్, ఇలాంటి మోసగాళ్ళతో ఎలా డీల్ చేయాలని మోసపోకుండా. సో అందుకనే దానికోసం ఎంతో ధైర్యం కావాలి, ఓర్పు, సహనం, సహనశీలత ఇవన్నీ కావాలి. ఇంకా మాయల ద్వారా మోహితం అవ్వకుండా ఉండాలి. సో అలా అయితే ఏ సమస్య ఉండదు. సో ప్రభుపాద్ వారు తన యొక్క స్వంత ఉదాహరణ ద్వారా, ఆచరణ ద్వారా భక్తి యోగలో ఎలా భక్తి చేసుకుంటూ వెళ్తే మాయా 3 గుణాలు స్పర్శించలేవో ప్రభుపాద్ వారు చూపించారు. అదే ఆయన తన ప్రవచనాల్లో కూడా చెప్పారు, ఇప్పుడు ఆయన స్వయంగా చేసి చూపించారు. ఆయన కృష్ణ భక్తిలో ఎంతో స్వచ్ఛంగా శుద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన వచ్చిన సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి. సో కృష్ణుడు భగవద్గీతలో అన్నారు, ఒకవేళ ఎవరైనా తనకి శరణాగతం అయిపోతే అన్ని సమస్యలు అధిగమిస్తాడు అని. సో ఈ విధంగా, ఎందుకంటే భక్తుడికి తెలుసు ఈ సమస్యలన్నీ కూడా మాయ మనకు ఇస్తుంది. ఎవరైతే కృష్ణుడికి శరణాగతులు అయిపోతారో, లేకపోతే కృష్ణుడి యొక్క ఆదేశాలకు
ఆ ఆదేశాలు ఇచ్చే ఆ గురువుకి, కృష్ణుడి యొక్క ప్రతినిధికి ఎవరైతే శరణాగతులు అయిపోతారో అన్ని సమస్యలు వాళ్ళు అధిగమిస్తారు. ఇప్పుడు ఇస్కాన్, ఈ ల్యాండ్ ఇస్కాన్ అయిపోయింది. సో ప్రభుపాల్ వారు ఇంకా ఏదైతే ఆయన అనుకున్నాడో, ఏదైతే ఆయన కోరుకున్నాడో అది ఇప్పుడు జరగడానికి, కార్యాలు మొదలుపెట్టడానికి ప్రభుపాల్ వారు ఇప్పుడు రెడీ అయిపోయారు. ఎందుకంటే ఈ విధంగా ప్రభుపాల్ వారు పెద్ద మందిరాలు కట్టి కృష్ణ ప్రచారం చేయాలనుకున్నారు. ఇలా చేయాలనుకున్నప్పుడు నిస్సందేహంగా మాయా ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల సమస్యల్ని తీసుకొస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క యుద్ధంలో ప్రభుపాల్ వారు జయించారు కృష్ణుడి యొక్క ఈ సేవలో. కాబట్టి ఇక్కడ ఇప్పుడు శ్రీ శ్రీ రాధా రాస్బిహారీ యొక్క గొప్ప మందిరం భవిష్యత్తులో ఇక్కడ రాబోతుంది. దానికి కావాల్సిన సమస్యలు తొలగిపోయాయి. అలాగే భవిష్యత్తులో ఎంతోమంది భక్తులు, గెస్ట్స్ వాళ్ళందరూ ఎవరైతే ఇండియా గేట్వే బాంబేకి వస్తారో వాళ్ళందరూ ఒక మంచి ఫస్ట్ క్లాస్ హోటల్లో ఇస్కాన్ యొక్క హరే కృష్ణ ల్యాండ్లో ఉంటారు. ఈ విధంగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు. ఆ విధంగా భక్తులందరూ కూడా ఎప్పటివరకైతే ప్రభుపాల్ వారు చూపించిన ఉదాహరణ, ఆయన ఇచ్చిన శిక్షణల్ని సరిగ్గా పాటిస్తారో వాళ్ళు అలాగే ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో ఇక్కడ కృష్ణుడికి సేవ చేసుకోగలరు. కాకపోతే ప్రభుపాల్ వారు ఇలా సక్సెస్ అవ్వడానికి ఆయన వెలకట్టింది ఏంటంటే సహనం, ఓర్పు, ఇంకా కృష్ణుడిపైనే సంపూర్ణంగా శరణాగతమై ఉండడం. సో ఇలా సంపూర్ణమైన నమ్మకం కృష్ణుడి పైన, ఇది కావాలి మనకి. సో ఈ విధంగా ఒక సాధువు ఎలా వ్యవహరించాలి, ఎలా ఆయనకి సహనం, ఓర్పు, సహనశీలత, ధైర్యం ఇవన్నీ ఎలా ఉండాలి కృష్ణుడి సేవలో, దానికి కపిలదేవు ఎలాగైతే భాగవతంలో చెప్పారో అవన్నీ లక్షణాలు మనం ప్రభుపాల్లో చూడొచ్చు. భాగవతంలో కపిలదేవు చెప్తారు, తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అజాత శత్రవ శాంత సాధవ సాధుభూషణ. సో ఒక సాధువు యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన ఈ విధంగా టాలరెంట్, తితిక్షవ అంటే అన్నిటినీ సహిస్తాడు, కారుణిక అంటే కరుణామయుడు, అలాగే సుహృద అంటే అందరి బంధువు, మిత్రుడు, అలాగే ఆయన అందరి హృదయాల్లో ఉంటాడు, అంటే అందరి హృదయాల్లో నివసించే ఆత్మలన్నిటికీ కూడా ఆయన సుహృదుడు. అతనికి అజాత శత్రువు అంటే అతనికి ఎటువంటి శత్రువులు లేరు. ఆయన శాంత, ఎంతో శాంతపరుడు. ఇంకా సాధవ సాధుభూషణ, ఆయన అన్ని శాస్త్రాల ప్రకారంగా ఆయన నడుచుకుంటాడు. సో ఇవన్నిటి ద్వారా భూషితమైన వ్యక్తియే సాధువు. సో ఈ విధంగా సాధువు తితిక్ష అంటే అన్నిటినీ సహిస్తాడు కనుక ఎంత సమస్యల్ని సృష్టించినా ఈ యొక్క మాయాదేవి ప్రకృతి, భౌతిక ప్రకృతి ఆయన సహిస్తాడు, అధిగమిస్తాడు. సో ప్రభుపాల్ వారు ఈ యొక్క జుహు ప్రాపర్టీ రావడం కోసం అనేసి ఎన్నో రకాల సమస్యల్ని, శత్రువుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, దాన్ని సహించాల్సి వచ్చింది. అది సహించాడు. సో ప్రభుపాల్ వారు అందుకే అనేవారు, మీరు సహించాల్సింది. అంటే మనము ఒక సేవలో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ సాధించాలంటే ఎన్నో రకాల సమస్యల్ని సహించాల్సి వస్తుంది, టాలరేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సహించడమే కాదు, సహిష్ణుతానే కాదు, కారుణికాహ అంటే మనకు కరుణ, దయ కూడా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ప్రభుపాల్ వారు మనం చూస్తాము, ఇస్కాన్ టెంపుల్ పైన అటాక్ జరిగింది, పోలీసులే అటాక్ చేశారు, అవునా? అయినా కానీ ప్రభుపాల్ వారు అప్పుడు అనుకోవచ్చు, ఓ ఇదంతా భగవంతుడు మనకు చెప్తున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమనేసి అని. కానీ ప్రభుపాల్ వారు అయినా కానీ ఇక్కడ ఇంకేం లాభం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకోవచ్చు. ఇంకా అనుకోవచ్చు, ఎన్నో మందిరాలు ఉన్నాయి, నాకు వందలాది మందిరాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి, ఇక్కడ వదిలేద్దాం అనుకోవచ్చు. కానీ
ఇలా బాంబేలో వాళ్ళు నచ్చట్లేదు, వాళ్ళకి అవసరం లేదేమో, అందుకే వదిలేద్దాం అనుకోవచ్చు. కానీ ప్రభుపాల్ వారు ఒక సాధువు, ఆయన దయామయుడు. ఎంత దయామయుడు అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి అటాక్ చేసి భక్తుల పైన, ప్రభుపాల్ వారి పైన, మందిరం పైన ఎన్ని సమస్యలు వచ్చాయని ప్రభుపాల్ వారు ఎందుకు సహిస్తున్నాడంటే ఆయనకు ఉన్న దయ బాంబే వాసుల పట్ల. ఈ బాంబే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ చాలామంది ఇక్కడ వ్యక్తులందరూ కూడా పశువుల్లాగా ఇంద్రియ తృప్తిలో మగ్నమైపోయారు. కర్మానుసారంగా మళ్ళీ మళ్ళీ జన్మించి ఇక్కడ కర్మబంధనంలో చిక్కుకొని సమస్యలో చిక్కుకొని ఉండిపోయారు. కాబట్టి వీళ్ళు దుఃఖంలో మునిగిపోయారు. సో వీళ్ళందరినీ ఎలాగైనా ఉద్ధరించాలి అని వారి పట్ల దయ కలిగి ప్రభుపాల్ వారు అందరికీ ఎలాగైనా కృష్ణ భక్తిని ఇవ్వాలి, వాళ్ళకు వద్దనుకున్నా సరే బాంబే వాసులందరికీ అంత ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ప్రభుపాల్ వారికి ఇవ్వాలి వాళ్ళ కృష్ణ భక్తి అనేది ఎంతో, అది దయ, ప్రభుపాల్ వారి యొక్క దయ అన్నమాట. కారుణిక సాధువు యొక్క లక్షణం. అలాగే సుహృద సర్వదేహిన, ఒకటే కోరిక, అందరూ బాగుండాలి. సో ఈ విధంగా కొంతమంది దేశాన్ని ప్రేమించే వాళ్ళు, మా దేశం మాత్రమే బాగుండాలి, మా దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే బాగుండాలి, లేకపోతే మా జాతి వాళ్ళే అలా బాగుండాలని కోరుకుంటారు. కానీ ప్రభుపాల్ వారు వంటి సాధువులు ఆత్మ, ప్రతి ఒక్క జీవంలో ఆత్మ ఉంది కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు కూడా అదే కోరుకున్నారు. సో సాధు, ఆయన అజాత శత్రువు, ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఆయన ఎప్పుడూ ఎవరిని శత్రువుగా భావించడు. కొంతమంది వారిని శత్రువుగా చూడొచ్చేమో, కానీ సాధువు ఎప్పుడు ఇంకొకరిని శత్రువుగా చూడు. సో అందుకనే సాధువు ఎప్పుడు కూడా అందరి బంధువే, సుహృదుడే. సో అందరినీ కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు, అదే ఆయన చేసే పని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు కూడా ఇక్కడ కృష్ణుడి భక్తిని ప్రచారం చేయడానికి కోసం ప్రయత్నిస్తున్నాడు. సో కానీ కొంతమంది ఎవరైతే ఈర్ష్యాపారాయణులు ఉంటారో వాళ్ళందరూ కూడా రకరకాల సమస్యల్ని సృష్టిస్తున్నారు. కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ అన్నిటిని సహించి, ఏం చేస్తాం, సహించారు. సో ఈ విధంగా ఇక్కడ మందిరాన్ని నిర్మించడం కన్నా, ఫౌండేషన్ వేసే కన్నా ముందే ప్రభుపాల్ వారు ఇన్ని సహించాల్సి వచ్చింది. ఆయన సహించాడు. అయినా కానీ సహించిన తర్వాత కూడా ఆయన శాంతంగా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన శాంతంగా ఉన్నారు, కృష్ణుడి పైనే ఆధారపడి ఉన్నారు. ఫైనల్గా ఆయన విజయం సాధించారు. సో శ్రీమద్ భాగవతం చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇలా సహించి ఒక గొప్ప వ్యక్తికి సేవ చేయడం కోసం, అంటే ఇప్పుడు ప్రభుపాల్ వారు తన గురు మహారాజ్ సేవ చేయడానికి ఇవన్నీ సహిస్తున్నారు. ఆ విధంగా అలా ఎవరైనా సరే ఇలాంటి గొప్ప శుద్ధ భక్తుడికి సేవ చేయడానికి అన్నీ సహిస్తారో, శ్రీమద్ భాగవతం అంటుంది వాళ్ళకి మోక్షానికి ద్వారం తెరుచుకుంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది అన్నమాట. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో మనము కృష్ణ బలరామ మందిరం బృందావనంలో నిర్మాణం ఎక్కడ వరకు వచ్చింది, ఎలా జరుగుతుంది అనే విషయాల గురించి మనము చూద్దామంట. ఇక్కడ బాంబే అట్లీస్ట్ కేసులో సెటిల్మెంట్ అయ్యి సక్సెస్ సాధించారు ప్రభుపాల్ వారు. సో దీంతో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాదకి జై. శిల ప్రభుపాద లీలామృతం కీ జై.